బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్దండి తన రెండో సినిమా ఎల్లమ్మతో రాబోతున్నాడు. ఈసారి దిల్ రాజు వేణు భారీ కాస్టింగ్ బడ్జెట్తో వస్తున్నట్టు తెలుస్తోంది. బలగం సినిమాలో కొత్త వారితో తీసి ఎమోషన్ పండించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే ఎల్లమ్మ సినిమాకు వేణుకి మంచి స్టార్ కాస్టింగ్ ఇస్తున్నాడు దిల్ రాజు. నితిన్, సాయి పల్లవి లాంటి వారు దాదాపు ఓకే అయినట్టు టాక్. నితిన్ తోనే ఎల్లమ్మ అని దిల్ రాజు ఫిక్స్ చేశారు అంట. కొన్నాళ్లుగా ఎల్లమ్మ హీరోగా నాని, శర్వానంద్ ఇలా వరుస చాలా పేర్లు వినిపించగా ఫైనల్ గా నితిన్ ని లాక్ చేశారు మేకర్స్. ఇక సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తారు అన్న డిస్కషన్ మొదలైంది. అయితే సాయి పల్లవి ఎల్లమ్మ టైటిల్ రోల్ పోషిస్తుంది అని గత కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అయింది. వేణు ఎల్లమ్మలో సాయి పల్లవి ఫిక్స్ హడావిడి అవుతున్నా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంటే దాదాపు సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అటు హీరోయిన్ సాయి పల్లవి నుంచి కానీ దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కానీ ఎల్లమ్మలో సాయి పల్లవి అంటూ వచ్చిన వార్తలపై స్పందించలేదు. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అంటే అది నిజం అన్నట్టే లెక్క. సాయి పల్లవి నిజంగానే ఎల్లమ్మలో ఉంటే మాత్రం సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అమ్మవారిగా సాయి పల్లవి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇప్పటికే తన పాత్రల ఎంపికలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ సాయి పల్లవి ఎల్లమ్మ కన్ఫర్మ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే బలగంతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన వేణు ఎల్లమ్మతో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. నితిన్, సాయి పల్లవి, వేణు కాంబోలో రాబోతున్న ఎల్లమ్మ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.